హలో ఆల్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు చైత్రి స్టోరీస్. మేము బహమాస్లో 2 ఐలాండ్స్కి వెళ్ళాము. ఎస్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ డే వచ్చేసి మేము కోకోకే ఐలాండ్ వెళ్ళామన్నమాట. అది వన్ ఆఫ్ ద ఐలాండ్ ఇన్ బహామాస్. సో ఈ ఐలాండ్ వచ్చేసి రాయల్ కరేబియన్, అంటే ఇప్పుడు మేము క్రూజ్ షిప్ ఎక్కాం కదా, ఆ క్రూజ్ షిప్ ఓనర్ వాళ్ళదే అనమాట. సో వాళ్ళు ఈ ఐలాండ్ని తీసుకొని డెవలప్ చేశారనమాట. సో ఇక్కడికి ఓన్లీ రాయల్ కరేబియన్ క్రూజెస్ వస్తాయి, దీంట్లో లివింగ్ ఉండదు. ఈ ఐలాండ్ వచ్చేసి చాలా చిన్నదే అనమాట. సో మనం ఎట్లా చెప్పచ్చు, ఒక ఊరిలో 2-3 స్ట్రీట్స్ కలిపితే ఎంత ఉంటుంది, అట్లా అంత చిన్నగానే ఉంది. సో దీని ఏంటంటే బై ఫుట్ ఇట్ సెల్ఫ్ మనం ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. అండ్ మేము దిగిన రోజు ఎక్కువ సన్ లేదు, సో ఏంటంటే బాగుంది వెదరు. సో లైక్ బీచ్లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుందన్నమాట వెదరు. దిగి హాఫ్ అన్ అవర్ అయిందనమాట. ఇదిగో ఈ కెమెరాతో ఇక్కడ ఈ లొకేషన్లో మంచిగా ఫోటోలు దిగాము, బాగుంది. ఇది ఐలాండ్ ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అవ్వగానే ఇట్లా ఉంటుంది. ఆ సైడ్కి మీకు లెఫ్ట్లో ఒక మ్యాప్ లాగా కూడా ఇస్తారు ఎంటర్ అవ్వగానే. సో ఆ మ్యాప్ చూసుకొని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో ఈ ఐలాండ్లో వచ్చేసేసి ఇప్పుడు అక్కడ డ్యాన్స్ వేస్తూ అట్లా ఉన్నారు కదా, సో అట్లా మనకి ఐలాండ్లోకి వెల్కమ్ చెప్తారనమాట. సో ఈ ఐలాండ్లోకి వచ్చేసరికి ఎట్లా అంటే డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేశారు. లైక్ బీచెస్గా, లగూన్స్గా, అండ్ దెన్ వాటర్ పార్క్స్గా అట్లా డివైడ్ చేశారనమాట. సో కొన్ని ఏమో పెయిడ్ ఉన్నాయి, కొన్ని ఏమో మనకి ఫ్రీ యాక్సెస్ ఉన్నాయి. పెయిడ్ తక్కువే, సో ఫ్రీ యాక్సెస్ ఉన్నవి యాక్సెస్ చేసేసరికి మనకి టైం సరిపోతుందన్నమాట. సో ఈ వాటర్ది చూడండి, ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి బాగా అరేంజ్ చేశారు. ఇది కలర్ కాంబినేషన్స్ కూడా బాగుండి అట్రాక్టింగ్గా ఉంది చాలా. ఈ ఐలాండ్ వచ్చేసి రాయల్ కరేబియన్ వాడిదని చెప్పాను కదా ఇందాకనే. సో అక్కడ శాండ్ ఉండి శాండ్ పైన రాయల్ కరేబియన్ సింబల్ వేసుకున్నాడు చూడండి. సో ఇంకా ఎంటర్ అయ్యి కొంచెం ముందుకు నడవగానే ఇట్లా జాక్స్ అని ఒక బార్ ప్లేస్ లాగా ఉందన్నమాట. సో అండ్ దెన్ అక్కడ మీకు డిస్టెన్స్ పెట్టారు చూడండి, న్యూయార్క్ సిటీ ఎంత, టోక్యో ఎంత, లండన్, ఆమ్స్టర్డామ్, అండ్ దెన్ ఇంకా అట్లా హొనలూలు, షికాగో, ఇవన్నీ ఎంతెంత దూరం అని. సో అక్కడ డిస్టెన్స్ వేసి పెట్టారనమాట. అక్కడ ప్యారడైజ్ అని చెప్పి 0 మైల్స్ పెట్టారు, అంటే అదే ప్యారడైజ్ అని అనమాట. సో నైస్ థాట్ కదా. ఇంకా ఆ బార్కి కొంచెం ముందరగా వస్తే ఇట్లా సెటప్ చేశారనమాట. నేను చెప్పాను కదా చాలా చోట్ల లైక్ కొన్ని ప్లేసెస్ బీచెస్, లగూన్స్ అట్లా సెటప్ చేశారని. ఇది ఒక కైండ్ ఆఫ్ బీచ్ లాగా సెటప్ చేశారు. ఇంకా చైర్స్, అంబ్రెల్లాస్ అవన్నీ వేసి ఉన్నాయన్నమాట. అందరిని ఇక్కడ బార్ ఉంది అని చెప్పాను కదా, ఈ బార్లో మంచిగా హ్యాపీగా డ్రింక్ తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఇంక ఈ చైర్లో కూర్చొని చిల్ చేయొచ్చు అనమాట చూసుకుంటూ. ఐ ఫౌండ్ వన్ థింగ్, మీకు ఇప్పుడు అది చూపిస్తాను. అది ఇదే అనమాట. ఇది చూడగానే ఫస్ట్ ఏమనుకున్నామంటే, ఇది ఏంటిదంటే ఇందాక చూపించాను కదా ఒక గుట్టలాగా, ఇసుక గుట్టలాగా రాయల్ కరేబియన్ సింబల్, దానికి బ్యాక్ సైడ్ అనమాట. సో ఇది చూడగానే చాలా ఎగ్జైట్ అయిపోయి ఇది 7 వండర్స్ అనుకున్నాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ తాజ్మహల్ కనిపిస్తుంది కదా, మనకు తెలిసిన 7 వండర్స్లో మెయిన్గా అదే కదా అనుకున్నాం అనమాట. ఆ తర్వాత తీక్షణంగా అబ్జర్వ్ చేస్తే ఇదేంటి కొంగలు, దాని ఏమంటారు డాల్ఫిన్, ఇవి ఉన్నాయి ఏంటి, ఇవి 7 వండర్స్లో లేవు కదా అని తర్వాత రియలైజ్ అయ్యి, నాకు తెలిసి ఫేమస్ కొంచెం ఒక్కొక్క ఊర్లో ఉన్న ఫేమస్ కట్టడాలు అట్లాంటివి అన్నీ ఇక్కడ చెక్కారని అనుకున్నాం ఆర్టిస్టిక్గా. ఇది చూడండి భలే ఉంది, ఇది మంకీ లాగా ఉంది, మంకీయో కాదో నాకు అర్థం కాలేదు. ఇంకా మేము లెఫ్ట్ సైడ్ చిల్ ఐలాండ్ అని ఉందన్నమాట, అటు సైడ్ వెళ్తున్నాము. ఇంకా ఫ్రంట్కి నడుస్తూ ఉంటే ఇట్లా చిన్న ఓవర్ బ్రిడ్జ్లా వచ్చిందనమాట. సో ఇది వచ్చేసేసి ఇట్లా సపరేట్గా ఒక పాయ అంటారు కదా లైక్ సీ నుంచి, అది ఇక్కడ చూడండి మీకు సీలో నుంచి చిన్నగా ఇట్లా లోపలికి వస్తుంది కదా, దానిపైన ఇట్లా బ్రిడ్జ్ కట్టారు. సో దాన్ని అటు సైడ్ బీచ్గా వీడు టర్న్అవుట్ చేశాడనమాట, బీచ్ డెవలప్ చేసుకున్నాడు. సో ఇంకా మధ్యలో ఫౌంటైన్ అట్లా కూడా పెట్టించాడు. అది చూడండి, ఇది వాటర్ ఎంత బాగున్నాయో, అవి టార్కాయిస్ గ్రీన్ అంటారు కదా, అచ్చం ఆ కలర్లో ఉన్నాయి ఇటు సైడ్. అండ్ ఇంకా బ్రిడ్జ్కి అటు సైడ్ కూడా అట్లానే ఉంది. సో ఇది న్యాచురల్గా వచ్చిన వాటర్, లైక్ ఇది మ్యాన్ మేడ్ ఏం కాదు. సో మ్యాన్ మేడ్ లగూన్ కూడా ఉంది ఇందులో, అది కూడా చూపిస్తాను. సో ఇంక ఇట్లాగనమాట మేము ఇంకా చిల్ ఐలాండ్ సైడ్ వచ్చేసామన్నమాట. సో ఈ ఐలాండ్లో చాలా థింగ్స్ ఉన్నాయి, లగూన్, బీచెస్, అండ్ దెన్ వాటర్ థ్రిల్ రైడ్స్ అండ్ వాటర్ స్ప్లాష్, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి అనమాట. సో అందులో చాలా మటుకు ఫ్రీ యాక్సెస్ ఉన్నాయి అండ్ కొన్నేమో లైక్ పెయిడ్ ఉన్నాయి అనమాట. స్పెషల్ ఏంటంటే మోస్ట్లీ అన్ని ఫ్రీ. ఇప్పుడు హెడెన్ బీచ్ అని ఉంటుంది, దానికైతే మనం పే చేయాలి. పర్ పర్సన్కి $160 అలా ఛార్జ్ చేస్తున్నట్టున్నారు. అండ్ ఇంకోటి థ్రిల్ రైడ్స్ అని చెప్పి వాటర్ రైడ్స్ అవన్నీ ఉన్నాయి అనమాట, వాటికైతే $130 పర్ పర్సన్. అండ్ బెలూన్ ఉంది కదా, బెలూన్ దగ్గరికి వెళ్తే సమ్ ఛార్జ్ చేస్తారంట, మీ పిక్చర్స్ తీసుకోవడానికి అట్లా. ఇక మిగతా అన్ని ఫ్రీ అనమాట.
సో ఎంటర్ అవ్వగానే మనము రైట్ సైడ్ వెళ్తే అటు థ్రిల్ ఐలాండ్ అండ్ దెన్ ఆ హిడెన్ బీచ్ ఆర్ లగూన్ అవి ఉంటాయి అనమాట పెయిడ్వి. సో ఇంకా మేము ఇప్పుడు చిల్ ఐలాండ్లోకి వచ్చేసాము. వెల్కమ్ టు చిల్ ఐలాండ్. ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి కొంచెం సేపు ఆ తర్వాత ఇంకా టైం ఉంటే మేబీ వాటి దగ్గరికి వెళ్తాము. దీని తర్వాత సౌత్ బీచ్ అని ఇంకా అట్లా ఉన్నాయన్నమాట. సో అవి కూడా ఎక్స్ప్లోర్ చేస్తాము. ఇక్కడేమో ఇట్లా షాప్స్ ఉన్నాయి, మనం కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. మా ఆయన చూడండి వెళ్ళి సెటిల్ అయిపోతున్నాడు. మనకి బుక్స్ చదవటం ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో పడుకొని చదువుకోవాలనుకుంటే చక్కగా ఇక్కడ లైబ్రరీ ఉంది, ఐలాండ్ లైబ్రరీ. ఇందులో నుంచి బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు. చదువుకొని ఇందులో పెట్టేయాలి. మళ్ళీ ట్రై చేస్తుంది, అన్ఫార్చునేట్లీ ఎక్కలేక పడిపోయింది. సో ఎక్కాలంటే భయం వేసి ఎక్కకుండా తిరుగుతుంది అటు ఇటు. నాకు తెలిసి ఇంకొక 2 minutes నేను పిలిచి ఎక్కించమని అడుగుతుంది. సో షీ ట్రయింగ్ వన్ మోర్ టైం. కింద పడింది మళ్ళీ. చెప్పాగా ఎక్కడైపోతుందని. ఇంకా ఆలస్యం ఎందుకు పిలువు. ఓకే నేను రిలాక్స్ అవుతా ఉంటా. A few moments later. ఏంటి నన్ను కూడా ఎక్కించొచ్చుగా. నడేదాన్నా అదంతా ఉత్తులకే. సరేదా. ఇక్కడ ఒక ప్లేస్లో పర్ఫెక్ట్ డే కోకోకే అని చెప్పి ఒక చైర్ ఉంది. ఈ ఐలాండ్స్కి వెళ్ళినప్పుడల్లా చైర్లో ఏదో కనపడుతుంది, వెళ్ళి ఫోటోలు దిగుతాము. యూజువల్గా ఇప్పుడు కూడా దిగుదామని వెళ్తున్నాం. ఇలా నుంచొని చుట్టూ అంతా చూస్తూ ఉంటే ఆ కోకోనట్ ట్రీస్ మంచిగా గాలికి కదులుతూ అండ్ దెన్ వాళ్ళు యూజ్ చేసిన కలర్ కాంబినేషన్స్ లైక్ బ్లూ అండ్ సీ గ్రీన్ ఎంత పీస్ఫుల్గా బాగుందో. ఇట్లా ఇది ఒక ఐలాండ్ అనమాట. సో ఇంకా దూరంగా అక్కడ ఇంకొక ఐలాండ్ కనిపిస్తుంది చూడండి చిన్నగా. ఇట్లా చిన్న చిన్న ఐలాండ్స్ అన్నీ కొన్ని కలిపి బహామాస్ కంట్రీ అనమాట. ఇప్పుడు నేను మీకు బహామాస్ కంట్రీ ఫ్లాగ్ చూపిస్తాను. ఇది వచ్చేసి బహామాస్ కంట్రీ ఫ్లాగ్. చెన్నై ఏమో ఇక్కడ ఫోటో దిగుదామన్నాడు కదా, ఫోటో కోసం సెటప్ చేస్తున్నాడు. సంథింగ్ ఇక్కడ బెడ్స్ లాగా సెటప్ చేశారు. పూల్లో దిగి ఎంజాయ్ చేసి వచ్చి వీటి మీద పడుకొని రిలాక్స్ అవ్వచ్చు. సో డే బెడ్ చెక్-ఇన్ అంట. సో చూద్దాం దీనికి ఏమైనా మనీ ఉందో ఏంటో అనేది. చంద్ర కనుక్కరాడానికి వెళ్ళాడు. హౌ మచ్? 440 జస్ట్ పర్ పర్సనా? బెడ్ పర్ బెడ్. ఓఎంజీ. వీ కెన్ డూ స్నార్క్లింగ్ హియర్. మా దగ్గర స్నార్క్లింగ్ చేసే ఉన్నాయి అనమాట, అవి పెట్టుకునేది. అవి కథ మేము మర్చిపోయాము, క్యాన్సిల్ అయ్యి అట్లా లాస్ట్ మినిట్లో కదా. యాక్చువల్లీ ఒక బీచ్ బ్యాగ్ కూడా ఉంటుంది మా దగ్గర, ఆ బ్యాగ్ కూడా మర్చిపోయామన్నమాట. సో అట్లా కొన్ని థింగ్స్. ఇందాక బెడ్స్ వేసి అట్లా ఉంది కదా, సో అది కొంచెం ఒక స్మాల్ ఏరియా బీచ్. దానికే కొంచెం ముందరగా నడుచుకుంటూ వస్తే ఇంక ఇట్లా చైర్స్ అంబ్రెల్లా వేసి సెటప్ చేశారు. ఇది ఒక బీచ్ అనమాట. సో ఇక్కడ కొంతమంది చిల్ అవుతున్నారు. సో చూడండి వాటర్ అయితే ఎంత క్లియర్గా ఉన్నాయో. సో చాలా మెస్మరైజింగ్గా చాలా బాగుంది క్లియర్ వాటర్. నాకైతే క్లియర్ వాటర్ బీచెస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా కాసేపు అక్కడ బీచ్ చైర్స్లో కూర్చొని రిలాక్స్ అయ్యామన్నమాట. డిప్ అవ్వలేదు. ఇంకా ఆ తర్వాత ల్యాండ్ వైపుకి నడిచామన్నమాట, బ్యాక్ సైడ్కి. సో వాటర్ తాగుదాంలే అని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నాము. సో నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ లైక్ సర్ప్రైజింగ్గా ఇక్కడ ఒక స్టేషన్ లాగా, ఫ్రూట్ స్టేషన్, వాటర్ స్టేషన్ అట్లా ఉన్నాయన్నమాట. ఫస్ట్ అర్థం కాలేదు ఏంటా అని. ఆ తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే ఇది రాయల్ కరేబియన్ వాడే ఐలాండే కదా. సో ఏంటంటే ఇక్కడ ఫుడ్ కూడా వాడే సెటప్ చేసేసాడు. సో సేమ్ లైక్ మనకి క్రూజ్లో ఎలా సెటప్ చేసేసి ఉంటుంది ఫుడ్ బఫెట్ అదంతా. సో అట్లాగే ఈ ఐలాండ్కి వచ్చిన డే ఫుడ్ అరేంజ్ చేస్తాడనమాట. సో డైలీ ఏదో ఒక క్రూజ్ వస్తుంది. సో డైలీ ఫుడ్ ఉంటుంది. ఇట్లా వాటర్ బేవరేజ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారు, అది కూడా చూపిస్తాము. ఫస్ట్ యాక్చువల్లీ మేము అంతా కాసేపు ఇప్పుడే చైర్స్లో కూర్చొని రెస్ట్ అయ్యాం కదా, ఇంకా లెగిసేసి మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. సో అంటే మొత్తం ఒకసారి ఐలాండ్ అంతా చూసి తర్వాత ఇంకా నీళ్ళల్లో దిగి వెట్టయ్యి స్నార్క్లింగ్ లాంటివి ఏమైనా చేసేసి ఇంకా కాసేపు పడుకుని చిలాక్స్ అయ్యి ఆ తర్వాత ఇంకా క్రూజ్లోకి వెళ్ళిపోవాలి. 5 కల్లా క్రూజ్లోకి వెళ్ళిపోవాలన్నమాట. 11 అయింది ఇప్పుడు. సో ఇంకో 1 more hour ఇట్లాగే తిరుగుతాము పిచ్చుకుక్కలాగా. తిరిగేసేసి ఆ తర్వాత తినేసి వాటర్లోకి దూకేయడమే. ఇందులో 2 lagoons ఉన్నాయి. ఒక లగూన్ అయితే కంప్లీట్గా పెయిడ్, మనం చెప్పాను కదా దానికి $160 అలా పే చేయాలి అని. ఇంకోటి వచ్చేసరికి ఓఎస్ఎస్ లగూన్. ఓఎస్ఎస్ లగూన్ అనేది ఫ్రీనే అందరికీ. సో మనం అయితే పే చేసే మోస్ట్లీ వెళ్ళము.
పే చేస్తే మోస్ట్లీ అవాయిడ్ చేస్తున్నాము, ఎందుకంటే ఫ్రీ వాటిని యాక్సెస్ చేయడానికే మనకి సరిపోదు అనమాట. ఎందుకంటే 8కి దింపారు, మళ్ళీ 5కి చేసుకుంటారు. ఇట్స్ నాట్ ఎనఫ్ డే ఫర్ us. Hey, this one is so nice. 3 feet అంట. వాటర్ అయితే చాలా బాగుంది, హ్యాపెనింగ్ కానీ అంతా సో గుడ్. యాక్చువల్లీ లగూన్ చాలా పెద్దగా ఉంది, చూసారా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా. యాక్చువల్లీ దిస్ ఇస్ ద లగూన్, మ్యాన్ మేడ్ లగూన్. బీచ్ కాదు ఇది, బీచ్ పక్కనే. అంటే బీచ్లో 2 సార్లు డిప్ వేసుకుని వచ్చి కూర్చున్నాం అనుకో మనకి చాలా బాగుంటుంది. ద గ్రేటెస్ట్ పార్ట్ ఇస్ వాటర్లో కూర్చొని చక్కగా మందు తీసి తాగొచ్చు, బాగా యాక్సెస్ చేయొచ్చు. ఐ వాంట్ పినా కొలాడా. ఐ డోంట్ నో అబౌట్ మై వైఫ్. ఐ ఆల్సో వాంట్ పినా. ఇంకా లగూన్ చూసేసాం కదా, సో ఇంకా ఫర్దర్గా నడుచుకుంటే ఏమున్నాయా చూద్దామని వచ్చామన్నమాట. సో ఇక్కడ జిప్ లైన్స్ కనిపించింది. సో చూడండి అక్కడ టవర్స్ లాగా ఉంది కదా, అదే జిప్ లైన్. ఇప్పుడు అక్కడికే దగ్గరికి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను మీకు చూపిద్దామని. సో ఆ టవర్ నుంచి 2 ప్లేసెస్కి ఉంది, లైక్ ఇటు సైడ్ అటు సైడ్ లైన్స్ కట్టేసి ఉన్నాయి, జిప్ లైన్స్ అవి. సో ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యొచ్చు. ఐ థింక్ అది పెయిడే అనమాట, పెయిడ్ రైడ్ లాగా, నాట్ ఫ్రీ. సో మేమైతే చూడలేదు ఎంత ఉంది అని చెప్పి. సో ఎందుకు అంటే ఆ రోజు బాగా చల్లగా ఉంది, సో ఇంకా చేయాలి అంటే చలేసేస్తుంది కదా అని చెప్పి. సో ఇప్పుడు దగ్గరికి వెళ్ళి నేను అక్కడ చేసే వాళ్ళకి చూపిస్తాను మీకు. ఇంకిప్పుడు చూడండి అతను వెళ్తున్నాడు జిప్ లైన్. సో నేను ఇంతకు ముందు ఎప్పుడు జిప్ లైన్ చేయలేదు, మేబీ బాగా ధైర్యం తెచ్చుకుని ఈసారి ఎప్పుడైనా చేస్తా. సో ఇంకా ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ కూడా ఏముంది చూద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. సో వాటర్ థ్రిల్ పార్క్ అండ్ లగూన్ పెయిడ్ అని చెప్పాను కదా, అవి అటు సైడే ఉన్నాయి. అటు సైడ్ కాకుండా కొంచెం డీవియేషన్ తీసుకుంటే ఈ వాటర్ థ్రిల్ పార్క్ ఉంది. దిస్ లుక్స్ సో ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్. కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నాకు ఈ ట్రిప్లో బాగా నచ్చింది ఏంటి అంటే, మన బేసిక్గా క్రూజ్లోనే లంచ్ ఉంటుంది. మనం క్రూజ్ నుంచి దిగిన రోజు మనం బయట తినాల్సిందే. కానీ ఈ ఐలాండ్లో స్పెషల్ ఏంటంటే ఇటు రాయల్ కరేబియన్ వాడే డెవలప్ చేసినందుకు అనుకుంటా. సో ఇక్కడ అన్ని బీచెస్ దగ్గర అన్ని ప్లేసెస్లో బఫెట్స్ అరేంజ్ చేస్తాడు అనమాట ఫ్రీగా. దట్స్ ద బెస్ట్ ఆప్షన్. జస్ట్ క్విక్గా ఇక్కడ ఏం పెట్టారో చూపించేస్తాను. సో ఫహిటాస్ టైప్లో పెట్టారనమాట. అంటే మనం టాకోస్ ఓన్గా బిల్ చేసుకోవచ్చు, టార్టిలాస్ అండ్ దెన్ బీన్స్, మీట్ అవన్నీ అరేంజ్ చేశారనమాట. సో ఇంకా మనం ఓన్గా మనం బిల్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కూడా లైక్ ఆనియన్స్, లైక్ లెట్యూస్ ఇవన్నీ ఈ స్టేషన్లో ఇట్లా పెట్టారు. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఏమో కార్న్ అండ్ దెన్ హాట్ డాగ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ దెన్ చికెన్ ఫ్రైస్ పెట్టారు. వీడియో తీస్తున్నామంటే ఇంకా హాయ్ చెప్తుందనమాట. ఇంకా ఈ శాండ్విచ్ స్టేషన్కి వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండ్విచెస్ పెట్టారనమాట. ఇంకా మన ఇష్టం, మనకు నచ్చింది తీసుకొని తినడమే. ఇంకా ఫుడ్ అరేంజ్ చేసిన దగ్గర ఇట్లా సీటింగ్ కూడా పెట్టారనమాట. సో దట్ ఏంటంటే ఫుడ్ గ్రాబ్ చేసుకొని అట్లా తింటూ ఉండొచ్చు. మేము గ్రాబ్ చేసుకున్న స్టేషన్ దగ్గర ఏంటంటే ఇట్లా ఒక బీచ్ ఉంది. ఈ బీచ్ వచ్చేసి మీకు ఫస్ట్లో చూపించాను కదా, అదే అనమాట. ఇంకా ఆ వ్యూ చూసుకుంటూ ఫుడ్ ఎంజాయ్ చేసాము. ఇక్కడ వాటర్లో చూడండి ఫిష్ కనిపిస్తుంది, చూపిస్తున్నాను. ఆ ఫిష్ నేమ్ ఏంటో నాకు తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా తినేసి తిరగడం స్టార్ట్ చేసాం మళ్ళీ. ఇక్కడ కోకోనట్ ట్రీస్ చాలా బాగున్నాయి, ప్లెజెంట్గా ఉంది. అండ్ కాయలు కూడా వచ్చాయన్నమాట. డు నాట్ ఎంటర్ అని ఉంది, ఆ లోపలికి వెళ్ళకూడదు అనుకుంటా. ఇంకా ఇటు సైడ్ వచ్చేస్తే సౌత్ బీచ్ ఉంది. సో ఇంకా సౌత్ బీచ్లోకి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ఈ ఐలాండ్లో సౌత్ బీచ్ చాలా బాగుందని విని వెళ్ళాము. యాక్చువల్లీ చాలా బాగుంది నిజంగా. సో ఇది వచ్చేసి సౌత్ బీచ్లోకి వెళ్ళే వే అనమాట. నాకైతే ఈ వే చాలా బాగా నచ్చింది. సో ఇంకా అట్లా మళ్ళగా నడుచుకుంటూ ఫైనల్లీ సౌత్ బీచ్లోకి వెళ్ళిపోయాం. ఇంకా ఆల్మోస్ట్ సౌత్ బీచ్ దగ్గరికి వచ్చేసాము. ఈ సౌత్ బీచ్ దగ్గర టవల్ స్టేషన్ ఉందన్నమాట. మన రూమ్ యాక్సెస్కి ఇక్కడ స్కాన్ చేసుకొని టవల్స్ కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా ఇదే అనమాట బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా సీట్స్ ఎత్తుక్కుంటున్నాం అనమాట. లక్కీగా మేము వచ్చే టైంకి ఫ్రంట్ రోలో ఎవరో ఖాళీ చేశారు. సో ఇక్కడ దొరికిందనమాట. ఇంకా కెమెరా అదంతా ఇక్కడ సెటప్ చేసుకుంటున్నాం. ఇంకా కెమెరా సెటప్ చేసి మెల్లగా బీచ్లో డిప్ అయ్యామన్నమాట. ఇంకా కాసేపు బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత చైర్స్ దొరికినాయి కదా, వచ్చేసేసి అక్కడ పడుకున్నాము మంచిగా. చాలా చల్లగా ఉన్నాయి అన్నమాట. వాటర్ అసలు మామూలుగా లేవు, చిల్లింగ్ ఉన్నాయి.
ఓవరాల్గా ఈ సౌత్ బీచ్ ఎలా ఉందో జస్ట్ ఒక గ్లాన్స్ చూపిస్తాను చూడండి. మంచిగా చైర్స్, అంబ్రెల్లాస్ అవన్నీ సెట్ చేసేసారనమాట, ఇందాక చూసిన బీచెస్లో లాగే. కాకపోతే ఇక్కడ ఈ బీచ్ కొంచెం స్పెషల్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా చాలామంది జనం ఉన్నారు. అది ఫ్లోటింగ్ బార్ అనమాట. అందరినీ ఈ హట్స్ లాగా ఉన్నాయి కదా, ఈ హట్స్ లాంటివి కూడా లిటిల్ ఫ్లోటింగ్ బార్. అక్కడ వుడ్ తేలుతూ ఉంది కదా, చక్కగా దాని మీద గ్లాస్ పెట్టుకొని డ్రింక్ తాక్కుంటూ ఇందులో డిప్ అవ్వచ్చు అనమాట. సో అది ఈ బీచ్ స్పెషాలిటీ. అండ్ దెన్ ఆ ఫ్లోటింగ్ బార్ ఉంది కదా, అక్కడికి ఎట్లా అంటే స్విమ్ చేసుకుంటూ వెళ్ళి ఇంకా డ్రింక్ కొనుక్కొని తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకో ప్లస్ ఏంటంటే ఈ బీచ్లో మంచిగా స్పోర్ట్స్ ఆడుకోవడానికి ఉందన్నమాట. సో ఇట్లా బాస్కెట్బాల్ కోర్ట్స్ ఉన్నాయి, ఆ వెనక మళ్ళీ టెన్నిస్ కోర్ట్ ఉంది. అండ్ దెన్ ఇంకా ఏంటంటే శాండ్ బ్యాగ్స్ ఇసిరేస్తాం కదా, అది ఆ గేమ్ నేమ్ ఏంటో నాకు తెలీదు, ఆ గేమ్ కూడా ఆడుకోవచ్చు అనమాట. ఇంకా సౌత్ బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత ఈ లగూన్ దగ్గరకు వచ్చేసామన్నమాట. ఫస్ట్లో చూపించాం కదా లగూన్, అదే. సో ఇంక ఇక్కడ ఈ లగూన్లో కాసేపు ఆడుకుందాంలే, కాసేపు ఎంజాయ్ చేసేసి ఇంకా క్రూజ్లోకి రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం. మేము ఇందాక లగూన్కి యాక్సెస్ బార్ చూపించాం కదా, అక్కడికి వచ్చామన్నమాట. మేము కూడా డ్రింక్ కొనుక్కొని తాగుదామని చెప్పి నేను ఈ స్టూల్ కోసము చాలాసేపు వెయిట్ చేశానమాట. ఎందుకంటే నాకు ఇట్ లుక్స్ సో ఫ్యాసినేటింగ్, అక్కడ కూర్చొని డ్రింక్ తాగాలనిపించింది అనమాట. సో అందుకని చెప్పి అక్కడ కనిపిస్తున్నారు కదా, ఆయన తెలుగు ఆయనే అంట, బట్ చూడటానికైతే ఫారినర్లా ఉన్నారు. ఏంటి మరి అని అడిగితే నేను ఆంగ్లో ఇండియన్ అని చెప్పాడనమాట. సో ఇంకా డ్రింక్ కోసం వెయిట్ చేసాం. ఫైనల్లీ డ్రింక్ వచ్చేసింది. ఇంకా లగూన్లో ఆడుకుంటూ డ్రింక్ని ఎంజాయ్ చేసామన్నమాట. యాక్చువల్లీ మేము మార్నింగ్ దీంట్లోకి రాలేదు, అక్కడ కూర్చొని ఫుడ్ తిన్నాము. జస్ట్ ఈ వ్యూ కూడా బాగుంది అని చెప్పి తీస్తున్నాను. ఇటు ఇక్కడ అంతా షాపింగ్ ఉందన్నమాట, చూడండి. Palm trees and umbrellas and beaches. Yes, who say no to this? ఈ గుర్తున్నాయా, ఫస్ట్ ఇక్కడికే వచ్చాము. ఇవి చాలా బాగున్నాయి కదా రిలాక్సింగ్గా అని చెప్పి ఇంకా లగూన్లో ఎంజాయ్ చేసేసిన తర్వాత కాసేపు ఇక్కడ కూర్చుందామని వచ్చాం. ఒక హాఫ్ అన్ అవర్ ఇంక ఇక్కడ స్పెండ్ చేసేసి ఇక్కడ నుండి క్రూజ్కి వెళ్ళిపోయామన్నమాట. మీరు ఈ ఐలాండ్ అంతా గమనిస్తే ఈ ఐలాండ్లో వాడిన కలర్స్ అవన్నీ చాలా అట్రాక్టింగ్గా, ఐ క్యాచింగ్గా ఉన్నాయన్నమాట. డిఫరెంట్గా డామినేటింగ్ కలర్స్ అట్లా అట్రాక్ట్ అయ్యేలాగా యూజ్ చేశారు. సో ఇట్ లుక్స్ ఇంట్రెస్టింగ్. ఈ ఐలాండ్లో పర్ఫెక్ట్ డే అన్నట్టుగానే డేని పర్ఫెక్ట్గా స్పెండ్ చేసామన్నమాట, విత్ బీచెస్, లగూన్స్ అండ్ ఫుడ్ అండ్ ఇంకా మోర్ రిలాక్సింగ్గా కూడా. సో మంచిగా రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా ఈరోజు ఇక్కడ అయిపోయింది, క్రూజ్ ఎక్కేస్తున్నాము. సో నెక్స్ట్ డే మేము నాసా బహామాస్కి వెళ్ళామన్నమాట. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో.